Hi Andy, this is Divya. Welcome to my YouTube channel. This is my first long video. నేను ఇంకా మా ఫ్రెండ్ కలిసి అలా షికార్‌కి వెళ్దామని డిసైడ్ అయ్యి, లాంగ్ వీడియో చేస్తే తప్పులేదులే అనేసి స్టార్ట్ అయ్యాం. నేను ఉండేది బిఎన్‌రెడ్డిలో. అలా ఎక్కడికైనా వెళ్దామని స్టార్ట్ అయ్యి, మా ఫ్రెండ్ ఏమో నన్ను ఒక డిఫరెంట్ ప్లేస్‌కి తీసుకెళ్తా అంది. ఎక్కడికని నేను అడుగుతూనే ఉన్నా తనని. తను మాత్రం చెప్పకుండా వెళ్దాం, వెళ్దాం అనేసి కేఎస్ బేకర్స్ తీసుకెళ్ళింది. సర్లే ఎందుకు తీసుకెళ్ళిందో అని ఆలోచిస్తుంటే, పద, పద అని చెప్పింది. ఒక కేక్ సెలెక్ట్ చేసుకోమంది. ఏంటబ్బా అని చూస్తే ఒక కేక్ సర్లే తిందాంలే అని సెలెక్ట్ చేసుకున్నాం. తను లాస్ట్‌కొచ్చేసి ఒక చిన్న కేక్ తీసుకుంది. కేక్‌తో పాటు ఇంకేమైనా తీసుకుందామా అని చూస్తే అక్కడ పఫ్స్ కనిపిచ్చాయి. చికెన్ పఫ్స్ తీసుకున్నాం అలానే. సర్లే అని బిల్లింగ్ కూడా చేపిచ్చేసాం. ఇక లాస్ట్‌కొస్తే తను నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 200 ఫాలోయర్స్ అని కేక్ కోపిచ్చింది. నేనేమో ఆ కేక్‌ని తీయడానికి చాలా రిస్క్ తీసుకుంటున్నాను. ఎలా వస్తుందో నా ఎక్స్‌ప్రెషన్ చూస్తేనే అర్థమైపోతుంది. ఇక లాస్ట్‌కి విష్ అనుకోని లైక్ 200 ఇంకా ఏంటి 500 అవ్వాలి. 1,000 అవ్వాలి అని విష్ చేస్తూ హ్యాపీ 200 అనుకుంటూ కేక్ కట్ చేశాను. నేను కట్ చేసి ఫస్ట్ నేనే తిన్నాను. తనకు పెట్టకుండా. ఫస్ట్ నేను అది తినడానికి కూడా చాలా కష్టపడ్డాను. అది రాట్లే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. చూడండి ఎలా తింటున్నానో ఏదో కరువులో వచ్చినట్టు కేక్. ఎప్పుడు తిన్నట్టు ఇంకా తనకు పెట్టేసాను కేక్. తనే కదా కోపిచ్చింది కేక్. నేను కొంచెం తినేసి తనకి కొంచెం పెట్టేసి విష్ చెయ్యి నాకు 200 అయింది అనేసి అరుస్తున్నాను. అలా అరుస్తూనే సర్లే ఇంకేమైనా తిందాం అనేసి ఎగ్ పఫ్ కూడా తింటూ చాలా ఫుల్‌గా ముచ్చట పెట్టేసుకున్నాం. అండ్ దిస్ ఈస్ మై ఫస్ట్ లాంగ్ వీడియో యూట్యూబ్‌లో. అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఈ క్యూట్ బన్నీ 24 పేజ్‌ని. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా సేమ్ ఐడీ. ఇలా ముచ్చట్లు పెడుతూ చాలా సేపు గడిచిపోయింది. కాకపోతే ఈరోజు లాంగ్ వీడియో చేద్దామని మాత్రం నా డెసిషనే. ఎందుకో లైక్ నాకు చెయ్యాలి అని ఒక థాట్ వచ్చింది. అసలు యూట్యూబ్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ అసలు సడన్ చేంజ్ అనమాట. నాకు ఫోటోస్ ఇంకా వీడియోస్ తీయడం ఎప్పటినుంచో అలవాటు. కాకపోతే ఇలా నా హాబీని క యూట్యూబ్‌లో పెట్టడం, దానికి వ్యూస్ రావడం నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 10 మంది కూడా చూస్తారో లేదో అనుకున్నాను. బట్ చూస్తున్నారు. హాఫ్ అన్ అవర్‌లోనే 1,000 పోతుంది. ఇట్స్ వెరీ హ్యాపీ టు మీ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. షేర్ కూడా చేయండి నా ఛానెల్‌ని. అండ్ ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో కాబట్టి ఏమైనా తప్పులుంటే మీరు కమెంట్స్‌లో చెప్పొచ్చు. అండ్ నేను ఎడిటింగ్ ఇంకా ఈ లాంగ్ వీడియో ప్రాసెస్ ఎలా చేయాలి అని సజెషన్స్ కూడా ఇవ్వచ్చు మీ సైడ్ నుంచి. ఇది నా స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. అండ్ ఇక్కడ నుంచి ఫుల్‌గా తినేసి మేము తన్ని నా ఫ్రెండ్‌ని అడుగుతున్నా ఇంకెక్కడికైనా వెళ్దామా అని. తనేమో నాకేం పని లేదు వెళ్దాంలే చికెన్ పఫ్ తిని ఆగు, ఆగు అంటుంది. సర్లే ఇంకా ఫుల్‌గా తినేసి కేఎస్ బేకర్స్ బిఎన్‌రెడ్డిలో ఉంటది. చాలా ఫేమస్ ఫర్ పేస్ట్రీస్ చాలా బావుంటాయి. ఇంకా బిల్ తీసేసుకొని మేము బయటకొచ్చేసాం. అక్కడి నుంచి పక్కనే అటాచ్ అయిన బిల్డింగ్ విశాల్ మార్ట్. సర్లే విశాల్ మార్ట్‌కెళ్దాం టైమ్ పాస్ అన్నా అవుతది, తిన్నది అరిగితది అనేసి వెళ్ళాం. విశాల్ మార్ట్ ఎంటర్ అవ్వంగానే మొత్తం టీ షర్ట్స్ ఇంకా బట్టలే కనిపిస్తాయి. ఒక్కటి కూడా మనం వేసుకునేలా ఉండవులే. ఇంకా మిర్రర్ స్నాప్ తీసుకొని అవుట్‌ఫిట్ చెక్ చేసుకొని నేను తను నవ్వుకుంటున్నాం. నీ అవుట్‌ఫిట్ బావుంది, నీ అవుట్‌ఫిట్ బావుంది అని. అవుట్‌ఫిట్ ఒకవేళ నచ్చితే కింద కమెంట్ చేయండి. నేను షేర్ చేస్తాను. అండ్ వన్ థింగ్ మీ అందరిని నేను అడగాలనుకుంటున్నా. నా జుట్టయితే చాలా చింపిరి చింపిరిగా ఉంటుంది. ఏదైనా వాడితే మంచిగా అవుతుందంటే సజెషన్స్ ఇవ్వండి. అండ్ నేను విశాల్ మార్ట్‌కొచ్చేసి లైక్ బెడ్‌షీట్స్ తోలాడుతున్నా. నా హాస్టల్ బెడ్‌కి నేను ఇంట్లో మర్చిపోయొచ్చా నా స్పేర్ బెడ్‌షీట్. సో, బెడ్‌షీట్ చూస్తున్నా. దానికి మ్యాచింగ్ పిల్లో కవర్ చూస్తున్నా. కానీ పిల్లో కవర్ నచ్చలేదు. సో, అక్కడ ఇంక పడేసా. సర్లే పద అనేసి థర్డ్ ఫ్లోర్‌కెళ్తున్నాం. లైక్ ఫుడ్ ఇంకా గ్రోసరీస్ ఉంటాయక్కడ. చూపిస్తున్నాను నా ఫ్రెండ్‌కి ఇగో చూడు నా బెడ్‌షీట్ ఎంత బావుందో, ప్రింట్ ఎంత బావుందో అని. ఇంకా ఫుడ్ సెక్షన్‌కొస్తే మాత్రం నా చేతులు అస్సలు ఆగవు. ఎందుకో తెలీదు. అక్కడే సగం తింటాను నేనిక్కడ. సగం తిని అక్కడ సగం పెట్టేస్తాను అప్పుడప్పుడు. ఇంక తీసుకొని ఎళ్ళంగానే ఫస్ట్ ఎందుకో నా వ్యూ మొత్తం బాటిల్స్‌కే ఎళ్ళిపోద్ది. ఎన్ని బాటిల్స్ ఉన్నా సరిపోవు అసలు నాకు.
సర్లే వద్దులే గ్లాస్ బాటిల్ మనతో కాని పని అని చెప్పేసి అక్కడే పెట్టేసాను. ఇంకక్కడ షార్ట్ గ్లాసెస్ కనిపిస్తే ఒక ఫేక్ షాట్ ఏసేసాను. అలా చియర్స్ కొట్టుకుంటే అదొక ఆనందం. మా ఫ్రెండ్ చూడు నేను ఒక వీడియో చేస్తాను చూడు నన్ను వీడియో తీయి అంటుంది గానీ నేనేమో పిచ్చిదాని లెక్కున్నా. నన్ను తీయమంటే తను దిగింది. నేనేమో పిచ్చిదానిలాగా ఉన్నా. చూడండి నేను యాక్చువల్లీ పిచ్చిదాన్ని కదా! అండ్ ఇంకా బాటిల్స్ ఇవన్నీ చూస్తున్నాం. కాకపోతే ఏం నచ్చట్లేదు. అంటే ఏం తీసుకోవాలన్న మైండ్ సెట్‌తో రాలేదు కదా! అందుకే ఏం నచ్చట్లేదు. ఇంక నేను పెద్ద వ్లాగర్‌లాగా నచ్చిందా ఏమన్నా నీకు? తీసుకున్నావా? అని చెప్పేసి ఓ పెద్ద వ్లాగర్‌లా కెమెరా చేతిలో పట్టుకొని చూస్తున్నా, తిరుగుతున్నా అంతా. ఈ షాంపూస్ ఇంకేమన్నా బావుంటాయా? అండ్ కార్నర్ ఎనకాల అంకుల్ నన్నే చూస్తున్నాడు ఆ కెమెరా పట్టుకొని పోయినప్పుడు. ఈ లిక్విడ్ ఆల్రెడీనే ఒక బెస్ట్ సజెషన్ చెప్పాలా? బిల్లింగ్స్ ఏసుకొని ఎళ్ళిపోతున్నాం ఇంకా ఒక్క బెడ్‌షీట్ తీసుకొని. సజెషన్ ఏంటో ఈ వీడియోకి ఒకవేళ 1,000 వ్యూస్ వస్తే నెక్స్ట్ వీడియోలో చెప్తా. అండ్ బిల్లింగ్ ఆ ఒక్క బెడ్‌షీట్‌కి తీసుకొని మళ్ళా కవర్ ఏం తీసుకుంటాంలే అనేసి బిల్లింగ్ చేపించుకొని ఎళ్ళిపోతున్నాం. సర్లే ఇంత తొందరగా హాస్టల్‌కెళ్తే బాగోదులే అనేసి చిన్నగా అలా వాక్ చేస్తూ టీ షాప్‌కెళ్ళాం. టీ షాప్‌లో మనకు తెలిసినోళ్ళే. సో, అందుకే అక్కడ బెడ్‌షీట్ పెట్టేసి బిఎన్ రెడ్డిలో సిగ్నల్ దగ్గర కేకే బేకర్స్ అని ఉంటది. టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. ప్లేస్ అంతేం ఉండదులే కానీ అడ్జస్ట్ అవ్వాలి. ఇంకా కూర్చొని నేను తనని వీడియో తీస్తున్నా, తను నన్ను వీడియో తీస్తుంది. నేనేమో ఫుల్‌గా అలసిపోయాను. చూడండి ఎలా అలసిపోయానో. ఇంకా ఆ ప్లేస్‌ని ఒక వీడియో తీసుకొని ఇందులో ఒక ఫన్నీ విషయం ఏంటో తెలుసా? నా పక్కన ఉన్నారుగా ఒక నలుగురు. ఆ నలుగురిని నేను ఒక డేర్‌లా తీసుకొని వెళ్ళి క్యూట్ బన్నీ నేను ఒక ఛానెల్ నడుపుతున్నాను. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ యూ కెన్ ఫాలో అని అడిగాను. నా ఫ్రెండ్ ఏమో నవ్వి నవ్వి చచ్చిపోతుంది. ఇంకా అలసిపోయినేసి హాస్టల్‌కొచ్చేసాం ఇంకా మా హాస్టల్‌కి. నేను ఒక్కదాన్నే హాస్టల్‌లో ఉంటా. తనేమో ఇంట్లో ఉంటుంది. బాయ్. సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి క్యూట్ బన్నీని. లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. థాంక్ యూ.